So let's welcome for the today's current affairs. Our current affairs will be in two parts. The first part you can see in the YouTube and the second part you can find in the Tejas Academy app. Okay, in order to view the second part of the current affairs, download Tejas Academy app and view the further current affairs of today's session. Okay, so let's go into the current affairs. So the first one is about the world's most valued brand. Okay, generally this report is given by Brand Finances. According to the Brand Finances report of Global 500 2023 report, okay, Amazon is considered, or Amazon is reported as the world's most valued brand. Okay, Amazon. Coming to the India, from India, who is the one top it? Ante it is the Tata Group. Okay, among the first 100 top, okay, Tata Group is in the 69th position. 69th. Okay. Next, Supreme Court rejects raw objections. Okay, so sorry, this is not raw, this is raw. Research Analysis Wing. Okay, Research Analysis Wing objections, sends Kirpal name for High Court judge again. Okay, now let us see. This is a statement that we have seen in the Hindu paper. Hindu paper lo manaki headlines toti news వచ్చిndi. So now we'll understand asali enti issue ee background enti manaku exams ki ela use avutundi, that we'll study for this. Okay, so there was a gay lawyer called as Saurabh Kirpal. Okay, gay lawyer Saurabh Kirpal. Okay, he has been appointed as a Delhi High Court judge. Okay, saying every individual is entitled to maintain their own dignity and individuality based on sexual orientation. ఇది సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. సుప్రీం కోర్ట్ ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చింది? వాట్స్ ద స్టేట్మెంట్? ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ ఎంటైటిల్డ్ టు మెయింటైన్ దెర్ ఓన్ డిగ్నిటీ అండ్ ఇండివిజువాలిటీ బేస్డ్ ఆన్ ద సెక్సువల్ ఓరియంటేషన్. దిస్ వాజ్ స్టేట్మెంట్ గివెన్ బై ద సుప్రీం కోర్ట్. యాక్చువల్లీ ఇష్యూ ఏంటో చూద్దాం. హీ ఈజ్ అ పర్సన్ సౌరభ్ కిర్పల్. ఓకే, యాక్చువల్లీ హీఈస్ ఎ లాయర్. ఓకే, అతను ఒక 2-3 టైమ్స్ ఇంతకంటే ముందే ఢిల్లీ హైకోర్టుకి జడ్జిగా అతని నేమ్ని రికమెండ్ చేయడం జరిగింది. కొలీజియం సిస్టమ్. ఓకే, కొలీజియం సిస్టమ్ అంటే ఏంటి? మనకి ఇండియాలో జ్యుడిషియరీ సిస్టంలో, ఓకే, మన ఇండియన్ జ్యుడిషియరీ సిస్టంలో జడ్జెస్ని, ఓకే, సుప్రీంకోర్టు జడ్జెస్ని కానీ హైకోర్టు జడ్జెస్ని కానీ ఎలా అపాయింట్ చేస్తాము అంటే కొలీజియం సిస్టమ్ ద్వారా అపాయింట్ చేస్తాం. ఓకే, అండర్స్టాండ్? కొలీజియం సిస్టమ్ అంటే ఏంటి? మన ఇండియాలో సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ హైకోర్టు జడ్జెస్ని మనం కొలీజియం సిస్టమ్ ద్వారా అపాయింట్ చేస్తాం. ఓకే, ఈ కొలీజియం సిస్టంలో ఎవరెవరు ఉంటారంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అతనితో పాటు ఒక 4 సుప్రీంకోర్టు సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారు. ఓకే, సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంకా అతని కొలీజియం మెంబర్స్ చెప్పినటువంటి నేమ్స్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తాడంతే. ఓకే, సో దట్ ఈస్ ద అపాయింట్మెంట్ ప్రాసెస్. సో సిమిలర్గా ఏమైంది, ఈ సౌరభ్ కిర్పల్ అనే గే లాయర్ని ఢిల్లీ హైకోర్టుకి అపాయింట్ చేయడం జరిగింది. ఓకే, ఒక 2-3 టైమ్స్ ఆయన నేమ్ని ప్రపోజ్ చేశారు. బట్ వాట్ హ్యాపెండ్ అంటే రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ రా అబ్జెక్షన్ చేస్తుందన్నమాట. 2 కారణాల చేత ఇతని అపాయింట్మెంట్ని రిజెక్ట్ చేస్తుంది. ఏంటి ఆ కారణాలు అంటే, ఫస్ట్ అబౌట్ హిస్ సెక్సువల్ ఓరియంటేషన్, హీ వాజ్ అన్ ఎ గే. ఓకే, first thing is, the other thing is that his spouse is in a foreign national. Okay, ఈ 2 కారణాల చేత the raw is rejecting or objecting his position to be as a Delhi High Court judge. Okay, so Supreme Court ఏం చెప్పిందంటే, not on the sexual orientation. Okay, ఒక individual person ని basing on sexual orientation we should not deny his position అని, ఓకే, రిజెక్ట్ చేసేసి, అంటే రా ఇచ్చిన స్టేట్మెంట్ని రిజెక్ట్ చేసి అతన్ని అపాయింట్మెంట్ని ఫుల్ఫిల్ చేయమని హైకోర్ట్ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. క్లియర్? నౌ విల్ సీ ఫర్దర్ డీటెయిల్స్ అబౌట్ దిస్ థింగ్. ఫస్ట్ వన్, ఓకే, ఫస్ట్ మనకు యాక్చువల్గా ట్రాన్స్జెండర్ సంబంధించి, ఓకే, మెన్, విమెన్ అండ్ ట్రాన్స్జెండర్ సంబంధించి మనం 2-3 పాయింట్స్ జనరల్గా చాలా ఇంపార్టెంట్, బికాస్ ఇది మనకి మధ్య న్యూస్లో వస్తుంది రిగార్డింగ్ హోమోసెక్సువల్ మ్యారేజెస్, హోమోజీనస్ మ్యారేజెస్, ఓకే, సేమ్ సెక్స్ మ్యారేజెస్, సేమ్ జెండర్ మ్యారేజెస్ గురించి మేము న్యూస్లో చూస్తూ ఉన్నాం. సో వీటి గురించి జనరల్గా స్టేట్మెంట్ మనకు తెలిసి ఉండాలి. ఓకే, జనరల్ ఒక నాలెడ్జ్ అబౌట్ ఆఫ్ దిస్. ఫస్ట్ థింగ్, ఓకే,
మనకి homosexuality, I mean homosex was decriminalized under section was decriminalized. మనకి యాక్చువల్గా సెక్షన్ 377 ఆఫ్ IPC ఇండియన్ పీనల్ కోడ్ 377 ప్రకారం ఓకే హోమోసెక్స్ ఇస్ అని క్రిమినలైజ్ యాక్టివిటీస్ ఈజ్ క్రిమినలైజ్డ్. ఓకే అంటే ఎనీబడి ప్రోన్ ఫర్ సచ్ యాక్టివిటీ ఆర్ prone for are considered to be as a criminals and they are liable for punishment. అది 377 section. అయితే సుప్రీం కోర్ట్ ఫర్ ద ఫస్ట్ టైం ఏం చేసిందంటే ఓకే నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018 కేసులో నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018 కేసులో సెక్షన్ 377ని డీక్రిమినలైజ్ చేసింది. అంటే నో మోర్ ఓకే ద హోమోసెక్సువాలిటీ ఈజ్ అనే homogeneous sex is an criminal in, I mean it's not an offense in India. Okay, so now section 377 is criminalized or decriminalized, is decriminalized. Actually ఇది ఎప్పుడు వచ్చిందంటే డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ద బ్రిటిష్ గవర్నమెంట్. సెక్షన్ 377 ఆఫ్ IPC was given by the British government in the year 1861. సో ఆల్మోస్ట్ ఒక ఓల్డ్ ఏజ్ 150 years ప్లస్ ఉన్నటువంటి లాని డీక్రిమినలైజ్ చేసింది సుప్రీం కోర్ట్. ఓకే, that is one thing. Next, second one, whether same gender marriages are allowed in India or legalized in India ante no, still is under consideration. There is no, so far the legalized marriage, I mean legalization was given for the marriages of same gender. Okay, but homosexuality is not a criminal activity in India. Decriminalization was done. Okay, homosexuality was decriminalized, but same-sex marriages are not legalized in India. Clear? So this is about. And the next one, short service commissions, I mean permanent commission, and the picture of the woman you can see here. Like, let us see what happened. Okay, so women from lieutenant colonel to the colonel post, now women are given a promotions from lieutenant colonel to colonel. Actually women ki ikkadi ee position varaku maatrame they can go. Okay, once they joined in the military they can go up to only lieutenant colonel varke vellochu, colonel varaku velledaniki ledu. Okay, but now supreme court after giving a recent supreme court order dwara they are promoted even to the post of colonels. Okay, so మనం ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్స్ ఏమేమి జరిగాయో చూద్దాం ఒకసారి. షార్ట్ సర్వీస్ కమిషన్ అంటే ఏంటి, పర్మనెంట్ కమిషన్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, యాక్చువల్గా ఉమెన్ మిలిటరీలో రిక్రూట్మెంట్ జరిగినప్పుడు షార్ట్ సర్వీస్ కమిషన్ మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. అంటే షార్ట్ సర్వీస్ కమిషన్ అంటే ఏంటి, ఉమెన్ ఒకసారి సర్వీస్లోకి ఎంటర్ అయిన తర్వాత షీ ఈజ్ ఏబుల్ టు వర్క్ ఓన్లీ ఫర్ 10 years. ఓకే, పర్మనెంట్ కాదు. తర్వాత మేబీ ఎక్స్పెండబుల్ అప్ టు 4 more years, అంటే మ్యాక్సిమం ఒక 14 years మాత్రమే ఒక ఉమెన్ ఈజ్ అలౌడ్ ఫర్ ద into the recruitment of armies and all. But coming to the men ki permanent commission undindi. అంటే ఏంటి, ఆఫ్టర్ 10 to 14 years తర్వాత వాళ్ళు ఇంకా అదే సర్వీస్లో పర్మనెంట్ కావాలంటే దే కెన్ కంటిన్యూ. బట్ వేరాస్ దట్ ఫ్లెక్సిబిలిటీ ఈజ్ నాట్ దేర్, దట్ పర్మిషన్స్ ఆర్ నాట్ దేర్ ఫర్ ఉమెన్. సో సుప్రీం కోర్ట్ ఈవెన్ removed that obstacles for the women and said that even women should have the permanent commission. అంటే ఉమెన్ కూడా వన్ సర్వీస్లోకి ఎంటర్ అయిన తర్వాత షీ కెన్ కంటిన్యూ ఎంటైర్ హర్ కెరియర్ ఇన్ టు ద సర్వీస్ అని చెప్పేసి సుప్రీం కోర్ట్ ఆర్డర్ has been given. So basing on that order she was now given even to the highest positions into the command. Okay, సో అది షార్ట్ సర్వీస్ కమిషన్, పర్మనెంట్ కమిషన్. అంటే పర్మనెంట్ కమిషన్స్ అంటే టిల్ దే కంప్లీట్ ద కెరీర్ ఆఫ్ ద కెరీర్ దే విల్ బీ ఇన్ టు ద సర్వీస్. షార్ట్ సర్వీస్ కమిషన్ అంటే ఏంటి, ఫర్ ఓన్లీ షార్ట్ పీరియడ్ ఆఫ్ ద టైమ్, అంటే 10 to 14 years వరకు సర్వీస్లో ఉంటారు. సో ఇప్పుడు రీసెంట్గా ఏం చేశారు, ఉమెన్ని షార్ట్ సర్వీస్ కమిషన్ నుంచి పర్మనెంట్ కమిషన్కి ప్రమోట్ చేశారు. అంటే ఉమెన్ ఒకసారి సర్వీస్లోకి ఎంటర్ అయితే ఇఫ్ షీఈస్ విల్లింగ్ టు కంటిన్యూ ఈవెన్ ఆఫ్టర్ 14 years షీ కెన్ కంటిన్యూ టిల్ హర్ కెరీర్ ఎండ్స్. ఓకే, let us see some details about what's the position of women and when does women was recruited, asalu women eppudu recruit cheskunnaru. Okay, so our details anni okasari chuddam. Army, Air Force, Navy started inducting the women officers in the year 1992 నుంచి ఇండక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. 2015లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిసైడెడ్ టు ఇండక్ట్ దెమ్ ఇన్ ద ఫైటర్ స్ట్రీమ్. 2015లో ఫైటర్ స్ట్రీమ్, 1992లో all the 3 services started inducting. 2015లో ఫైటర్ స్ట్రీమ్లోకి ఇండక్ట్ చేసుకున్నారు.
Then 2020 Supreme Court ordered central government to grant permanent commission. చెప్పాను కదా ఇంతకుముందు పర్మనెంట్ కమిషన్ అంటే ఏంటి? till they continue the service, till the end of their career they can be in the service, okay, to the women officers, okay, in army's non-combat support units, okay, on par with the male counterparts, అంటే ఈక్వల్ అండ్ మేల్కి ఈక్వల్గా ఉమెన్ కూడా నాన్ కంబాట్ సపోర్ట్ యూనిట్స్లో పర్మనెంట్ కమిషన్ కింద ఎలో చేశారు, ఓకే. దెన్ 2021 ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఉమెన్ ఇన్ టు ద corps of military police, first time that women joined the military in the non-officer cadre. ఇది ఫస్ట్ టైం నాన్ ఆఫీసర్ క్యాడర్ కింద ఉమెన్ని 2021లో ఇండక్ట్ చేసుకోవడం చేశారు. సో దిస్ ఈస్ ద లెగసీ ఆర్ దిస్ ఈస్ ద మైల్ స్టోన్స్ వేర్ పొజిషన్ ఆఫ్ ఉమెన్ వాజ్ స్లోలీ ఇంక్రీజ్డ్ ఇన్ టు ద డిఫెన్స్ సెక్టర్ ఆఫ్ దిస్ కంట్రీ, ఓకే. However, women are still not allowed in the combat arms like infantry and armed corps. ఇంకా ఎలో చేయలేదు. Currently 9,118 women currently serving under Army, Navy and Air Force. Remember the statistics. 9,118 women. According to 2019, in Army there were 3.8%, in the Air Force 13% and in the Navy 6%. Okay. Next. So this is one more about the cooperative societies and cooperative bodies, okay. So recently in the month of January of 2023 we have seen that the central government has established 3 cooperative bodies. ఏంటనేది చూద్దాం, ఓకే. మనకు మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద I will tell you what is cooperative societies అనేది I will tell you, but try to understand this. Recently in the month of January 2023 the central government has made multi-state cooperative societies act 2002 కింద 3 bodies ని ఎస్టాబ్లిష్ చేసింది. ఒకటి ఏంటి? నేషనల్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ, నేషనల్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ ఆర్గానిక్ సొసైటీ, నేషనల్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సీడ్ సొసైటీ, ఓకే. అండర్స్టాండ్? మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ, దిస్ ఇస్ ఆర్గానిక్ and this is a C. ఈ 3 bodies ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. Why అంటే mainly in order to achieve, okay, the goal of సహకార్ సే సమృద్ధి అనే గోల్ ని రీచ్ అవ్వడానికి ఈ 3 bodies ని ఎస్టాబ్లిష్ చేసింది, ఓకే. సో ఈ పర్పస్ ఆఫ్ ఈ 3 bodies ఏంటనేది విల్ సే ఇట్ నౌ. మనకు మెయిన్గా ఈ రోజున్న హిందూ న్యూస్ పేపర్లో ఇది ఇంపార్టెంట్. నేషనల్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఆ డెవలప్మెంట్స్ ఏంటి అనేది మనం చూద్దాం, ఓకే. ఏం లేదు, మనకు అగ్రికల్చర్ ప్రొడ్యూస్లో సర్ప్లస్ అవుతుంది కదా. అగ్రికల్చర్ ప్రొడక్షన్లో సర్ప్లస్ అంటే మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ ప్రొడ్యూస్ అయినప్పుడు ఈ సర్ప్లస్ని మనం ఏం చేస్తాము? ఎక్స్పోర్ట్ చేస్తాం, రైట్. దిస్ ఇస్ ఎక్స్పోర్ట్ కోఆపరేటివ్ సొసైటీ, ఓకే. ఎక్స్పోర్ట్ చేస్తాం. సో ఈ ఎక్స్పోర్ట్, ఓకే, ఈ ఎక్స్పోర్ట్ ఫెసిలిటీస్ కానీ మార్కెటింగ్ కానీ, ఓకే, యాక్సెసిబిలిటీ కానీ అన్నీ చూసుకునే సొసైటీని ఏమంటాం? నేషనల్ మల్టీ స్టేట్ ఎక్స్పోర్ట్ కోఆపరేటివ్ సొసైటీ అంటాం. నౌ విల్ సీ దట్ ఫర్దర్. సో నేషనల్ ఎక్స్పోర్ట్ కోఆపరేటివ్ సొసైటీ, వాట్ ఈస్ దిస్? ఎక్స్పోర్ట్ గురించి ఎప్పుడు మాట్లాడతాం మనం? మనకు ప్రొడ్యూస్ అయింది సర్ప్లస్గా ఉన్నప్పుడు ఈ సర్ప్లస్ ప్రొడక్షన్ని మనం వేరే కంట్రీస్కి కానీ వేరే ప్లేసెస్కి కానీ ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటాం. సో ఆ టైంలో మనకు యూస్ఫుల్ అయ్యే సొసైటీ ఏంటంటే నేషనల్ ఎక్స్పోర్ట్ కోఆపరేటివ్ సొసైటీ. సో టుడే వీ హ్యావ్ సీన్ ఇన్ ద న్యూస్ దట్ నేషనల్ ఎక్స్పోర్ట్ కోఆపరేటివ్ సొసైటీ టు ట్రేడ్ నానో fertilizers and dairy products in 3 months అని ఒక స్టేట్మెంట్ చూసాం, రైట్. వాట్ ఆర్ దిస్ నానో ఫర్టిలైజర్స్, వాట్ ఆర్ దిస్ డైరీ ప్రోడక్ట్స్, వాట్ ఈస్ దిస్ నేషనల్ ఎక్స్పోర్ట్ కోఆపరేటివ్ సొసైటీ? ఇప్పుడు చెప్పాను కదా నేషనల్ ఎక్స్పోర్ట్ కోఆపరేటివ్ సొసైటీ ఏంటి? దిస్ ఇస్ వన్ సొసైటీ విచ్ ఇస్ ఫార్మ్డ్ రీసెంట్లీ బై ద సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా దీన్ని ఫామ్ చేసింది. ఎందుకు ఫామ్ చేసింది? అగ్రికల్చర్ ప్రొడక్షన్ సర్ప్లస్ అయినప్పుడు ఆ సర్ప్లస్ ప్రొడక్షన్ని ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్లోకి, ఓకే, ఒక స్ట్రీమ్ లైన్ ఫ్రేమ్వర్క్లో ఎక్స్పోర్ట్ చేయాలనే ఉద్దేశంతో డెవలప్మెంట్ కోసం ఇది స్టార్ట్ చేసింది. సో నౌ విల్ స్టడీ అబౌట్ దిస్. నౌ సి, సో నానో ఫర్టిలైజర్స్ డైరీ ప్రోడక్ట్స్ అని అన్నాం. నానో ఫర్టిలైజర్స్ డైరీ ప్రోడక్ట్స్ అండ్ అమూల్, okay, a cooperative society of the state Gujarat, okay. So this will export dairy products, milk and milk products. Then coming to this IFFCO, it is nothing but Indian Farmers Fertilizer Corporation Limited.
దీన్ని మనం ఇఫ్కో అని అంటాం. ఓకే, యాక్చువల్లీ ఈ కోఆపరేషన్, మనం కోఆపరేటివ్ సొసైటీ అన్నాం, కోఆపరేషన్, ఓకే, ఇఫ్కో అంటున్నాం, లైక్ అమూల్, ఓకే, కోఆపరేటివ్ సొసైటీస్ అంటున్నాం. అసలు ఇది ఏంటి కోఆపరేటివ్ సొసైటీస్ అంటే ఏంటంటే, సి పీపుల్, ఓకే, కామన్ ఎకనామిక్ యాక్టివిటీ, కామన్ ఎజెండా, ఐ మీన్ కామన్ ఎకనామిక్ ఎజెండా, కామన్ ఎకనామిక్ ప్రొఫెషన్, కామన్ ఎకనామిక్ యూనిట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే దే ఫార్మ్ ఏ గ్రూప్ టుగెదర్. ఎందుకు? ఫర్ దర్ సోషల్, ఎకనామిక్ ఆర్ కల్చరల్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం దే విల్ ఫార్మ్ ఎన్ ఏ గ్రూప్, ఏ సొసైటీ ఫర్ దర్ డెవలప్మెంట్. వాటిని ఏమంటాం మనం? కోఆపరేటివ్ సొసైటీస్ అని అంటాం. అంటే ద సొసైటీస్ ఆర్ ఫార్మ్డ్. ఎందుకు ఆ సొసైటీస్ ఫామ్ అయ్యాయి? మెయిన్గా వాళ్ళు చేసే ఒక యాక్టివిటీ ఆఫ్ వర్క్ని టుగెదర్గా చేస్తూ దాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ సొసైటీస్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. వాటిని మనం కోఆపరేటివ్ సొసైటీస్ అంటాం. మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఈ కోఆపరేటివ్ సొసైటీస్ అనేది కంట్రీలో చాలా డెవలప్ అవుతాయి. దెన్ లార్జ్ స్కేల్లో రూరల్ ఏరియాస్ నుంచి మనకు సర్ప్లస్గా ప్రొడక్షన్ అవుతున్నా, లేకపోతే ఎనీ ఎకనామిక్ యాక్టివిటీ అనేది కూడా నేషనల్ లెవెల్లో మనం ఇంప్రూవ్ చేయొచ్చనే ఉద్దేశంతో ఈ కోఆపరేటివ్ సొసైటీస్ని తీసుకురావడం జరిగింది. రైట్, మనకి ఈ కోఆపరేటివ్ సొసైటీస్ అనేది కాన్స్టిట్యూషన్లోనే ఉంది. ఓకే, ఇట్స్ నాట్ ఎ న్యూ కాన్సెప్ట్, ఇట్ ఈస్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్. ఓకే, మనకి ఇంకా దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ 2021లో మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ కూడా తీసుకొచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్. ఓకే, లెట్ us see what are the కాన్స్టిట్యూషనల్గా అసలు ఈ కోఆపరేటివ్ సొసైటీస్ గురించి ఏముందో చూద్దాం. మనకి యాక్చువల్గా మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది? 1956 జనవరి 26 నుంచి, దట్ ఈస్ రిపబ్లిక్ డే. అప్పటి నుంచి మనకు కాన్స్టిట్యూషన్ అనేది ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది. రైట్, సి హియర్ కోఆపరేటివ్ సొసైటీస్. 97th అమెండ్మెంట్ యాక్ట్ అంటే కోఆపరేటివ్ సొసైటీస్ అనే కాన్సెప్ట్ని మనం కాన్స్టిట్యూషన్లోకి ఎప్పుడు ఇంక్లూడ్ చేసామంటే 2011లో పార్లమెంట్ ఒక అమెండ్మెంట్ యాక్ట్. ఏంటి అమెండ్మెంట్ యాక్ట్? 97th అమెండ్మెంట్ యాక్ట్ 2011 ద్వారా దీన్ని కాన్స్టిట్యూషన్లోకి ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంటే కాన్స్టిట్యూషన్ స్టేటస్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో అలాగే మనకు కాన్స్టిట్యూషన్లో ఒక కొత్త పార్ట్ని పెట్టారు, అదే 9th B. మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్స్ ఉంటాయి కదా, ఆర్టికల్స్, పార్ట్స్, షెడ్యూల్స్ ఉంటాయి కదా. సో ఒక కొత్త పార్ట్ని, కోఆపరేటివ్ సొసైటీస్ సంబంధించి ఒక కొత్త పార్ట్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది, అదే 9th B కోఆపరేటివ్ సొసైటీస్. క్లియర్? అలాగే మనకి ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. రైట్, ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 19. ఓకే, ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 19. మనకు యాక్చువల్గా ఈ ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 19లో టోటల్గా 6 ఉంటాయి ఫండమెంటల్ రైట్స్, సబ్ ఆర్టికల్స్ ఉంటాయి. దాంట్లో థర్డ్ వన్ అంటే C ఈజ్ టాకింగ్ అబౌట్ కోఆపరేటివ్ సొసైటీస్. ఓకే, యాక్చువల్గా 19(1) క్లాస్ Cలో ఎలా ఉండిందంటే రైట్ టు ఫార్మ్ యూనియన్స్ అండ్ అసోసియేషన్స్. ఓకే, ఇట్స్ అవర్ ఫండమెంటల్ రైట్. వీ కెన్ ఫార్మ్ యూనియన్స్, we can form association, it's our fundamental rights. అలాగే రైట్ టు ఫార్మ్ కోఆపరేటివ్ సొసైటీస్ కూడా ఫండమెంటల్ రైట్ అని ఈ యాక్ట్ ద్వారా పార్లమెంట్ ఫండమెంటల్ రైట్స్లో ఇంక్లూడ్ చేసింది. సో ఫార్మింగ్ ఏ కోఆపరేటివ్ సొసైటీ అనేది ఫండమెంటల్ రైటా కాదంటే ఎస్, ఇట్స్ అవర్ ఫండమెంటల్ రైట్. ఎలా చెప్పగలుగుతున్నామంటే అకార్డింగ్ టు ద ఆర్టికల్ 19(1) క్లాస్ C. ఓకే, అకార్డింగ్ టు 19(1) క్లాస్ C, యూనియన్స్, అసోసియేషన్స్, కోఆపరేటివ్ సొసైటీస్ ఈ మూడ్ని ఫామ్ చేసే రైట్ మనకి ఉంటుంది. ద ఇండివిజువల్స్ ఆఫ్ దిస్ కంట్రీ విల్ హ్యావ్ దట్ రైట్, ద సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ విల్ హ్యావ్ దట్ రైట్. క్లియర్? అండ్ ఆర్టికల్ 43B ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఓకే, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది? ఈ ఆర్టికల్ని కూడా ఈ యాక్ట్ ద్వారా ఇంక్లూడ్ చేశారు. ఏం ఇంక్లూడ్ చేశారంటే ప్రమోషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. ప్రమోషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. ప్రమోషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. ఆర్టికల్ 43B ఏం చెప్తుంది? కోఆపరేటివ్ సొసైటీని ప్రమోట్ చేయాలి. ఎవరు ప్రమోట్ చేయాలి? స్టేట్స్ ప్రమోట్ చేయాలి. రైట్, హూ షుడ్ ప్రమోట్ దిస్? స్టేట్. ఎందుకంటే మనకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉన్న ప్రతి ఆర్టికల్ ఎవరి గురించి చెప్తుంది? ఎవరికి చెప్తుంది? స్టేట్స్కి.
ఓకే, ఒక వెల్ఫేర్ స్టేట్ ఎలా ఉండాలి అనే దాని గురించి గైడ్ లైన్స్ అనమాట గవర్నమెంట్కి. డైరెక్ట్ టు ప్రిన్సిపల్స్, డైరెక్ట్ టు ప్రిన్సిపల్స్లో ఉన్న ప్రతి ప్రొవిజన్ కూడా ఇట్ ఈస్ సంథింగ్ లైక్ గివింగ్ ఏ గైడ్ లైన్ ఫర్ ద గవర్నమెంట్ హౌ యూ హ్యావ్ టు రూల్ ద స్టేట్ అనే దాని గురించి డిపిఎస్పి గైడ్ లైన్స్ ఇస్తుంది. దాంట్లో 43B ఏం చెప్తుంది, కోఆపరేటివ్ సొసైటీస్ని ఫామ్ చేయాలి అని చెప్తుంది. క్లియర్? నవ్ అండర్స్టూడ్ వాట్ ఈస్ కోఆపరేటివ్ సొసైటీస్? ఎస్, కోఆపరేటివ్ సొసైటీస్ అంటే ఏంటి? పీపుల్ యునైట్ టుగెదర్. ఓకే, పీపుల్ యునైట్ టుగెదర్ ఫర్ ద కామన్ వెల్బీయింగ్ అండ్ కామన్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఇప్పుడు మిల్క్ డైరీ ప్రోడక్ట్స్ ఉన్నాయనుకోండి, ఏం చేస్తారు? ఫార్మర్స్ ఎవరికైతే క్యాటిల్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయిపోయి వాళ్ళకు ప్రొడ్యూస్ అవుతున్న మిల్క్ అన్నిటిని కూడా ఈ డైరీ యూనిట్లో దే విల్ ఇన్వెస్ట్ అండ్ దే విల్ ఆల్సో షేర్ ద ప్రాఫిట్స్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ దట్ సొసైటీ. అట్లా అన్నప్పుడు ఏమవుతుంది, ఎవరైతే మార్జినల్ ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళు బెనిఫిట్ పొందుతారు బికాస్ దే విల్ హ్యావ్ ద బెనిఫిట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మార్కెటింగ్ అవన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు కదా. సో మార్జినల్ ఫార్మర్ విల్ హ్యావ్ లెస్ బర్డెన్ ఇన్ దిస్ కేస్. ఓకే, సో అందుకని ఈ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ కోసమే ఈ కోఆపరేటివ్ సొసైటీస్ని డెవలప్ చేయడం జరిగింది. క్లియర్? సో కోఆపరేటివ్ సొసైటీస్ ఆర్ లైక్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ అన్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఆఫ్ అవర్ రూరల్ ఇండియా. Clear? That is about cooperative societies. Now let's see some more. సో మనం ఇక్కడ ఏం చెప్పాము ఈ స్లైడ్లో చూడండి ఒకసారి. ఓకే, ఒక సైడ్ ఇఫ్కో చూపించాము, ఒక సైడ్ అముల్, మధ్యలో కోఆపరేటివ్ సొసైటీస్ అన్నాం. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నేషనల్ ఎక్స్పోర్ట్ కోఆపరేటివ్ సొసైటీస్ టు ట్రేడ్ నానో ఫర్టిలైజర్స్ డైరీ ప్రోడక్ట్స్ ఇన్ 3 months. మనకు రీసెంట్గానే ఫామ్ అయింది కదా ఈ నేషనల్ మల్టీ స్టేట్ ఎక్స్పోర్ట్ కోఆపరేటివ్ సొసైటీస్. అంటే ఫార్మర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న వాటిని ఎక్స్పోర్ట్ చేసే ఒక కోఆపరేటివ్ సొసైటీ అన్నమాట. ఓకే, ఫార్మర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఒక ప్రొడ్యూస్ని ఎక్స్పోర్ట్ చేసే ఒక నేషనల్ లెవెల్ యూనిటీ ఏంటి? ఎక్స్పోర్ట్ కోఆపరేటివ్ సొసైటీ. క్లియర్? నౌ ఏ 2 ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేయడానికి 3 monthsలో రెడీగా ఉందంటే ఈ ఎక్స్పోర్ట్ అథారిటీ? ఫర్టిలైజర్స్ యాజ్ వెల్ యాజ్ డైరీ ప్రోడక్ట్స్. క్లియర్? సో నౌ లెట్ us see what is this. So fertilizers. So urea. You know that there is a larger consumption of urea in India. Enduku? Because of its cheaper cost. Okay, this is urea. Okay, this is urea, this is neem coated urea, this is liquid urea, nano liquid urea. ఈ డెవలప్మెంట్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎగ్జామినేషన్. రిమెంబర్ దిస్. ఓకే, మనకు జనరల్గా ఎంఓపి కానీ డిఏపి కానీ ఫర్టిలైజర్స్ కూడా ఉంటాయి, నాన్ యూరియా ఫర్టిలైజర్స్, ఎంఓపి అండ్ డిఏపి. కానీ ఇవి కాస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే దే విల్ స్టార్ట్ యూజింగ్ మోర్ యూరియా. దీనివల్ల ఏమవుతుంది, ఎక్కువ మిలియన్ టన్స్ ఆఫ్ యూరియా కన్సంప్షన్ అనేది మన కంట్రీలో జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, దెన్ దెర్ ఈస్ ఎ మోర్ యూసేజ్ ఆఫ్ యూరియా యాజ్ ఎ ఫర్టిలైజర్స్ అనమాట. ఓకే, అప్పుడు మనం వేరే కంట్రీస్ నుంచి యూరియాని ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది, రైట్? సో ఇంపోర్ట్ బర్డెన్ ఎక్కువైపోతుంది కంట్రీ మీద. సో యూరియా కన్సంప్షన్, యూరియా ఇంపోర్ట్స్ తక్కువ చేయడానికని రీసెంట్గా ఒక డెవలప్మెంట్ చేశారు. దాన్ని ఏమంటామంటే నానో యూరియా లిక్విడ్. అంటే ఒక బ్యాగ్లో ఉన్నటువంటి యూరియా కంటెంట్ అంతా కూడా ఒక 500 ml లిక్విడ్లో అవైలబుల్గా ఉండేటట్టుగా చేయడం జరిగింది. దట్ ఈజ్ యువర్ నానో యూరియా లిక్విడ్. యూ విల్ ఫైండ్ అన్ లిక్విడ్ ఫామ్. సో అది డెవలప్మెంట్ అనమాట. ఓకే, ఎందుకంటే కమింగ్ నెక్స్ట్ 4 years అంటే బై 2025 ఓకే కంప్లీట్గా మనం యూరియా ఇంపోర్ట్స్ అన్నిటిని తక్కువ చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ నానో యూరియా లిక్విడ్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఓకే, ఎవరది? ఇట్స్ ఇండియన్ ఫార్మర్స్ కోఆపరేటివ్ సొసైటీ, ఫర్టిలైజర్ కోఆపరేటివ్ సొసైటీ ఈ డెవలప్మెంట్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే సీ హియర్ బిట్వీన్ 2018 and 19 ఓకే ఇండియన్ ఫర్టిలైజర్ ఇంపోర్ట్స్ ఇంక్రీజ్డ్ ఆల్మోస్ట్ 8%. ఓకే, అంటే 18.84 million tons ఉంది కాస్త 20.33 million tonsకి మనం ఇంపోర్ట్స్ ఎక్కువ పెంచేస్తున్నాం. సో దట్స్ నాట్ గుడ్ ఫర్ అవర్ ట్రేడ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. సో అందుకని ఏం చేసాము, ఆ కాన్సెప్ట్ అంతా కూడా మార్చేసి లిక్విడ్ నానో యూరియా అనే కొత్త కాన్సెప్ట్ని ఇఫ్కో, దట్ ఈస్ ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ సొసైటీ తీసుకురావడం జరిగింది. అండ్ దాట్ వీఆర్ ప్రమోటింగ్ దిస్. క్లియర్? అండ్ వన్ మోర్ థింగ్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్, గ్రే రెవల్యూషన్. ఫర్టిలైజర్స్ని ఇంక్రీజ్ చేయాలి, ఫర్టిలైజర్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలి అనే వచ్చే రెవల్యూషన్ ఏమంటాం? గ్రే రెవల్యూషన్. సో గ్రే రెవల్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్?
ఫర్టిలైజర్ ప్రొడక్షన్ ఇంక్రీజ్. మనకు ఆప్షన్స్ అడుగుతారు, వైట్ రెవల్యూషన్, బ్రౌన్ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్. ఓకే, ఈ రెవల్యూషన్స్ అన్నిటికీ ఏ ప్రోడక్ట్ ఏంటనేది గుర్తుపెట్టుకోవాలి. సో గ్రే రెవల్యూషన్కి ఏంటి, ఇట్స్ అ ఫర్టిలైజర్. క్లియర్. నెక్స్ట్ ఒకసారి ఈ నానో యూరియా లిక్విడ్ యొక్క డెవలప్మెంట్ యూజ్ ఏంటనేది చూద్దాం. అసలు ఇది వరల్డ్స్ ఫస్ట్, అంటే వరల్డ్లోనే ఫస్ట్ నానో యూరియా ప్రొడక్షన్ అనేది చేసిన కంట్రీ ఎవరంటే ఇండియా. ఓకే, సో ఇట్ విల్ రెడ్యూస్ ఇన్పుట్ కాస్ట్. ఓకే, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, న్యూట్రిషనల్ వాల్యూని ఇంప్రూవ్ చేస్తుంది. మామూలుగా మనకు కన్వెన్షనల్ బ్యాగ్లలో కనిపించే యూరియా కంటే ఇది కాస్ట్ తక్కువ. అట్ ద సేమ్ టైం క్రాప్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేస్తుంది, ఫార్మర్స్ ఇన్కమ్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. మనకు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది కదా, బై 2022 రైట్, ఫార్మర్స్ ఇన్కమ్ని డబుల్ చేయాలనేది కదా కాన్సెప్ట్. సో ఆ ప్రాసెస్లోనే ఈ డెవలప్మెంట్స్ అన్నిటిని తీసుకొచ్చారు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ నానో యూరియా. ఓకే, ఫస్ట్ ప్లాంట్ ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఇండియాలో ఫస్ట్ నానో యూరియా లిక్విడ్ ప్రొడక్షన్ ప్లాంట్ కలోల్, గుజరాత్లో ఉంది, ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ నానో యూరియా లిక్విడ్ ప్రొడక్షన్ ప్లాంట్ అట్ కలోల్ ఇన్ గుజరాత్. క్లియర్. నెక్స్ట్ డైరీ ప్రొడక్షన్ని ఏ రెవల్యూషన్ అంటాము, వైట్ రెవల్యూషన్ అంటాం. ఒకసారి చూద్దాం, లైక్ వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ మిల్క్ ప్రొడక్షన్. ఓకే, సో ఇండియా ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ మిల్క్ producing country. Okay, it is producing around 22% of the world production of milk, and 57% of Asia's milk is from India. 22% of the world is India. Then the milk production of India is 17 million tons in 1951. 1951లో 17 million. But see that 2018-19కి వచ్చేసరికి ప్రొడక్షన్ వాజ్ ఇంక్రీజ్ టు 187. 17 కాస్త 187 అయింది. దట్ వాజ్ అ హ్యూజ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద మిల్క్. క్లియర్. అండ్ రిమెంబర్, డాక్టర్ వర్గీస్ కురియన్, హీ ఈస్ ద ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్. డాక్టర్ వర్గీస్ కురియన్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్. ఓకే, and Ernest Borlaug is the father of green revolution. Clear. Then the state first in the milk production is Uttar Pradesh. Okay, first donkey milk production farm Mahabub Nagar, Telangana lo start chesaru. Know this. Okay, milk production in Telangana, if you see that, it is 42 lakh tons in 2013-14, increased to 60, almost 61 lakh tons in 2021 to 2022. This is the milk production in Telangana. Clear. Next, one more thing, National Cooperative Development Corporation. Okay, మనం ఇప్పుడు ఏమేమి చూసాము, 97th. Okay, let us see first this National Cooperative Development Corporation. ఇది స్టాట్యుటరీ బాడీ. ఓకే, స్టాట్యుటరీ బాడీ అని ఎలా అంటున్నాం, పార్లమెంట్ ఒక యాక్ట్ తోటి, ఓకే, పార్లమెంట్ ఒక యాక్ట్ చేసి ఒక బాడీని కనుక ఎస్టాబ్లిష్ చేస్తే, దెన్ దట్ పర్టిక్యులర్ కార్పొరేట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టాట్యుటరీ బాడీ అని అంటాం. ఓకే, సో విచ్ యాక్ట్, అండర్ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యాక్ట్ 1962 ప్రకారం ఈ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఓకే, అసలు ఇదేంటంటే, దిస్ ఈజ్ అన్ అపెక్స్ ఫినాన్షియల్ అండ్ డెవలప్మెంటల్ ఇన్స్టిట్యూషన్ ఎక్స్క్లూజివ్లీ డివోటెడ్ టు కోఆపరేటివ్ సొసైటీ. అంటే ఇది ఒక అపెక్స్ ఫినాన్షియల్ సపోర్ట్ అనమాట. కోఆపరేటివ్ సొసైటీ, కంట్రీలో ఉన్న కోఆపరేటివ్ సొసైటీస్ అన్నిటికీ కూడా ఒక ఫినాన్షియల్ సపోర్ట్ సిస్టమ్ అనమాట నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇట్స్ అన్ అపెక్స్ ఫినాన్షియల్ సపోర్ట్ సిస్టమ్ ఫర్ ద కోఆపరేటివ్ సిస్టమ్ ఆర్ కోఆపరేటివ్ సెక్టర్ ఆఫ్ దిస్ కంట్రీ. క్లియర్. Very important this one. As I said that a new Ministry of Cooperation was formed.